భర్తల విజయం వెనుక భార్యలు ఉంటారు. ఇది చరిత్ర చెప్పినా సత్యం. ప్రతి మగవాణి విజయం వెనుక స్త్రీ ఖచ్చితంగా ఉంటుందనేది పురాణ కాలం నుంచి ఉన్నదే. ఏపీలో చారిత్రక విజయం సాధించిన ఎన్డీఏ కూటమికి సారథిగా తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు సాధించిన విజయం వెనుక కూడా ఆయన కుటుంబం ఉంది. ముఖ్యంగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి పార్టీ విజయం కోసం చేసిన ప్రయత్నం గొప్పది. భర్తల విజయం కోరుతూ చాలా మంది భార్యలు ఎన్నికల సమయంలో ప్రచారం చేయడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ భువనేశ్వరి ప్రచారం మాత్రమే ఎందుకు ప్రత్యేకం? ఇక తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం 4.5 దశాబ్దాలు దాటింది. ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైన 3 ఏళ్లకే భువనేశ్వరి చంద్రబాబు నాయుడు జీవిత భాగస్వామిగా వచ్చారు. ఇన్నేళ్లలో ఆమె తన వ్యాపారాలు, కుటుంబం మినహా ఎక్కడ రాజకీయంగా కనిపించలేదు. అనివార్యం చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత కార్యకర్తల్లో మనోధైర్యం నింపడం కోసం నిజం గెలవాలి పేరుతో బస్సు యాత్ర చేపట్టి తొలి రాజకీయాల్లోకి వచ్చారు. అయితే అప్పటి నుంచి టీడీపీ కూటమి విజయం వరకు ఆమె ప్రస్థానం సాగుతూనే వచ్చింది. నారా భువనేశ్వరి భర్త విజయం కోసం కంకణం కట్టుకున్నారు. ఆమె చంద్రబాబు తరపున కుప్పంలో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. తర్వాత ప్రచార పర్వంలోకి ఆమె అడుగుపెట్టారు. ఇక ఎన్నికలు పూర్తి అయ్యేంత వరకు కుప్పంలోనే ఉన్నారు. నియోజకవర్గంలో పర్యటించి ప్రతి ఒక్క ఓటరును కలిసి వారి బాధలు విన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సమస్యలు తీర్చడం గురించి హామీ ఇచ్చారు.